పోలీస్ అమరవీరుల త్యాగాలను మర్చిపోమని ఎమ్మెల్యే బండా సత్యానందరావు అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాలు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాలెం ఎంకేఆర్ ఫంక్షన్ హాల్లో డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో రావులపాలెం సీఐ శేఖర్ బాబు, రూరల్ సీఐ విద్యాసాగర్ వారి సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్థానిక ఎమ్మెల్యే బండా సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడారు. సమాజానికి అవసరమైన ప్రతి సందర్భంలోనూ పోలీసులు అందిస్తున్న సేవలు, చేస్తున్న త్యాగాలు మరువలేమని ఆయన అన్నారు. దేశ సమగ్రత కోసం, రక్షణ కోసం, శాంతి భద్రతల కోసం, ప్రజల ధన మాన ఆస్తి ప్రాణ రక్షణ కోసం విధి నిర్వహణలో అసువులు దారపోసిన పోలీసు అమరవీరుల త్యాగానికి సంస్మరణా దినోత్సవం జరుపుకుంటున్నామని, వారి త్యాగాలకు ఏమిచ్చినా వెలకట్టలేమన్నారు. సమాజం భద్రతగా ఉండడానికి, శాంతి భద్రతలతో పరిడెళ్లడానికి వారి కుటుంబాలను సైతం లెక్క చేయకుండా మనందరి రక్షణ కోసం పనిచేస్తున్న ఘనత పోలీసులదే అన్నారు. జరిగినా, ప్రమాదాలు జరిగినా, ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు ఎదురైనా మేమున్నాం ప్రజల రక్షణ కోసమని ముందుకు నిలబడేది పోలీసులేనన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నివాళులర్పించడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఎస్పీ రాహుల్ మీనా స్వయంగా రక్తదానం చేశారని ప్రశంసించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఆలమూరు ఎస్ఐ దివంగత అశోక్, కానిస్టేబుల్ బ్లెస్సన్ సేవలను గుర్తు చేసుకుని కొనియాడారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జిల్లా ఎస్పీ ప్రసాద్, రావులపాలెం రూరల్ విద్యాసాగర్, టౌన్ సీఐ శేఖర్ బాబు, కొత్తపేట, ఆలమూరు, ఆత్రేపురం, రావులపాలెం ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, కూటమి నాయకులు, ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు, కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. ఈరోజు అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం, వారోత్సవాల్లో భాగంగా ఈనాడు మన రావులపాలెంలో పోలీస్ సిబ్బంది వారోత్సవాలు చివరి రోజు మన కొత్తపేట సబ్ డివిజనల్ ఆఫీసర్ శ్రీ శంకర మురళీమోహన్ గారు, ఇప్పుడున్న వారి పోలీస్ సిబ్బంది, గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ మీనా గారిని ఆహ్వానించి నన్ను కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం నాకు కల్పించి విధి నిర్వహణలో ఈ దేశ సమగ్రత కోసం, రక్షణ కోసం, శాంతి భద్రతల కోసం, ప్రజల ప్రాణ ధన ఆస్తి రక్షణగా, ఈ సమాజం కోసం విధులు నిర్వహిస్తూ అసూలు బాసినటువంటి పోలీస్ అమరవీరులకు త్యాగానికి ఈ రోజున సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం కోసం, ఈ సమాజ శ్రేయస్సు కోసమని కుటుంబాలను కూడా లెక్క చేయకుండా, ప్రాణాలను లెక్క చేయకుండా ప్రాణాలు కోల్పోయినటువంటి అమరవీరులకు ఈ రోజున ఘనమైన నివాళులు అర్పించుకుంటాం అందరూ కూడా గర్వించదగ్గ విషయంగా తెలియజేసుకుంటూ ఉంటారు. As part of police commemoration week, మా పోలీస్ తరఫున నుంచి ఇది బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ స్వాధ్య ఆర్గనైజేషన్ నుంచి ఇప్పటి వరకు 200 నెంబర్ నుంచి బ్లడ్ చేశాము. ఎందుకంటే మా పోలీస్ జనరల్ నేచర్ ఆఫ్ డ్యూటీ ఆఫ్ అవర్ పోలీస్ పబ్లిక్ సర్వీస్, బ్లడ్ డొనేషన్ is also a very important public service which has to be done. కూడా చెప్పాను, మా కంట్రీలో giving blood and every like in emergency situation the need of blood is very high. అలాంటి ప్రోగ్రామ్ చేస్తే that requirement can be fulfilled. So remembrance of and hard work and and public also becomes part of this. I would like to thank all my institutions also. So I hope this sets a trend. Media also recently అలాంటి ఇంకా ప్రోగ్రామ్స్ కూడా చేస్తాం and try to increase
are collected to the public so that the service nature whatever we are expecting from the police that gets. Thank you so much. My name is Komali. I am studying degree first year, Government Degree College, రావులపాలెం. మేము బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చాము. ఇంకా మా కాలేజ్లో చాలామంది వచ్చారు, 50 మెంబర్స్ వరకు. బ్లడ్ డొనేట్ చేయడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. పేరు నల్లశంకర్, నేను రావులపాలెం డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను. ఈరోజు ఇక్కడికి పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా రక్తం డొనేట్ చేయడానికి వచ్చాను. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని పోలీసు వారు ఏర్పాటు చేసేందుకు ధన్యవాదాలు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాను. ఇక్కడ పోలీస్ సిబ్బంది వారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చాలా మంది వచ్చారు. మేము వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా అనుకుంటున్నాం. ఇందులో మేము పాల్గొన్నందుకు మాకెంతో గర్వకారణంగా ఉంది. నా పేరు లలిత. నేను ప్రభుత్వ కాలేజ్ నుంచి డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాను. పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారు. ఇలా మేము బ్లడ్ క్యాంప్కి రావడానికి మాకు చాలా గర్వకారణంగా ఉంది. మేము ఎంతోమంది బ్లడ్ ఇచ్చి ప్రాణాలు కాపాడడానికి ఇలా ముందుకు రావడానికి మమ్మల్ని ఇలా తీసుకొచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన వారికి, పోలీసుల వారికి, మరి వీళ్ళకు జోహార్లు. జై హింద్. మై నేమ్ ఇస్ ఎం సురేష్ కుమార్. నేను డిగ్రీ కాలేజ్ రావులపాలెం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చదువుతున్నాను. ఈరోజు ఎంకేఆర్ ఫంక్షన్ హాల్లో బ్లడ్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇక్కడ అమరవీరులకు బ్లడ్ డొనేట్ చేయడం మా జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ విద్యార్థులందరూ కూడా వచ్చి బ్లడ్ డొనేట్ చేయడానికి ఆదరిస్తున్నారు. అమరవీరులకు బ్లడ్ డొనేట్ చేయడం ఎంతో గర్వకారణం. జై హింద్. నా పేరు ఎస్ అరుణ్ కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రావులపాలెంలో వర్క్ చేస్తున్నాం. మా కళాశాల నుండి దగ్గరగా సుమారుగా 55 మంది విద్యార్థులు వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేయడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు పోలీసు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. దానితో పాటుగా పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాం. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో వారి యొక్క స్మృతి చిహ్నంగా ఏర్పాటు చేశారు. పోలీసు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఈ కార్యక్రమంలో మన ఎస్పీ గారు వారు కూడా వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేశారు. మన ఎమ్మెల్యే గారు మరియు ఇతర పెద్దలందరూ కూడా, నాయకులందరూ కూడా వచ్చి ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చి ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు. మరియు ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహించినందుకు మన పోలీసు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి ఈ బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వచ్చి వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేసినందుకు మా విద్యార్థులకి మరియు ఇతర ప్రముఖులు, ఇతర పెద్దలు, ఇతరులు వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. పోలీస్ సంస్మరణ దినోత్సవ మరియు వారోత్సవ సందర్భాల్లో ఈరోజు మన ఎంకేఆర్ ఫంక్షన్ హాల్లో పోలీసు వారు నిర్వహించిన బ్లడ్ క్యాంపు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది చాలా మంచి సందర్భంగా ఈరోజు మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. పోలీసు వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిగ్రీ కాలేజ్ విద్యార్థులు అలాగే లోకల్ యూత్ స్టూడెంట్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు రక్తదానం చాలా అవసరం ఉంది. ఈరోజు రక్తదానం ఎంత అవసరం అంటే ప్రాణాపాయాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈ రక్తాన్ని అందించి వారికి మరో ప్రాణాన్ని అందిస్తున్నట్టు ఇవాళ మనం కొనియాడచ్చు. మరి అలాగే ఈరోజు యావత్ యువత అందరూ కూడా పోలీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్లడ్ క్యాంప్ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మరి అలాగే డిగ్రీ కళాశాల విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక యువ ఉత్తేజాన్ని మరిచారు. మరి అలాగే డిపార్ట్మెంట్ వారందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. మరి ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో జరిగిన ఈ కార్యక్రమానికి కొత్తపేట డిఎస్పీ గారు, అలాగే జిల్లా ఎస్పీ గారు, అలాగే మన టౌన్ సిఐ, అలాగే రూరల్ సిఐ గారు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా జరిగింది. మరి ముందుగా సిఐ గారికి, ఎస్ఐ గారికి కూడా నా అభినందనలు. మరి అలాగే ఈరోజు రక్తదానాన్ని ఇచ్చి చాలామంది ప్రాణాలను కాపాడిన యువతకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.